స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు భారత పేస్కు ప్రధాన ఆయుధం. వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్తో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టే బుమ్రా 2016లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అప్పటి బుమ్రా బౌలింగ్ యాక్షన్కు ఇప్పటికి తీరుకు చాలా వ్యత్యాసం ఉందని మాజీ పేసర్ ఇషాంత్ శర్మ వెల్లడించాడు. బుమ్రాను తొలిసారి విజయ్ హజారే ట్రోఫీలో చూసినట్లు గుర్తు చేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రాను 2015 విజయ్ హజారే ట్రోఫీలో చూసా. ఫైనల్లో ఢిల్లీ, గుజరాత్ జట్లు తలబడ్డాయి. ఆ సమయంలో గుజరాత్కు ప్రాతినిధ్యం వహించిన అతడి బౌలింగ్ యాక్షన్ సాధారణ పేసర్గానే ఉండేది. ఇప్పుడున్నట్లు కాకుండా రన్అప్ కూడా ఎక్కువగా ఉండేది. ఆ మ్యాచ్లో అతను 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళా. అప్పుడు రవి శాస్త్రితో ఓ మాట అన్నాను. ఇప్పుడు జట్టుకు ఎవరి అవసరమైనా ఉందనుకుంటే అది జస్ప్రీత్ బుమ్రానే. అతడి బౌలింగ్ యాక్షన్ గురించి రవికి వివరించా. అదృష్టం ఎలా ఉందంటే అదే సమయంలో ఎవరో బౌలర్ గాయం కారణంగా దూరమయ్యాడు. దాంతో జట్టులోకి బుమ్రా వచ్చేశాడు. అతడి మైండ్ సెట్, ఆత్మవిశ్వాసంతో ఈ స్థాయికి చేరాడు అని ఇషాంత్ శర్మ వెల్లడించారు.